ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అనంతపురం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఇంటింటికి పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం. రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రి, వైద్య కళాశాలకు 20 ఎకరాల కేటాయింపునకు ఆమోదం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్. సెకీతో ఒప్పందం చేసుకున్న సమయంలో జగన్ ముఖ్యమంత్రిగా లేరా అని ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే, రేషన్ బియ్యాన్ని విదేశాలకు అమ్ముతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు, ఖబర్దార్ అని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనకు డేగకన్ను వేశామని తెలిపారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఏపీలో ల్యాండ్, శాండ్, డ్రగ్స్ మాఫియా లేకుండా చేస్తామన్నారు. పిల్లల భవిష్యత్తుకు డ్రగ్స్, గంజాయి ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. నెమకల్లిలో పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లిలో ప్రజావేదిక పేదల సేవలో కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో నాసిరకం మద్యం తెచ్చారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. మద్యం పేరుతో వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. బెల్ట్ షాపులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉచిత ఇసుక విషయంలో ఎవరు అడ్డొచ్చినా ఊరుకోమని అన్నారు. అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడ అవినీతి జరిగినా ఆయా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటికి వచ్చి ఇచ్చారా, లంచం అడిగారా అని ప్రజలను అడుగుతామని అన్నారు. అభిప్రాయాలు చెప్పేటప్పుడు ప్రజలు వాస్తవాలే చెప్పాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిత్యం పనిచేస్తామని తెలిపారు. బిందు, తుంపర సేద్యానికి మళ్లీ ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. ఇంకో పక్కన ఎవరైనా సరే ఒకటే చెప్తున్నాను, భూ కబ్జాలు చేసే వాళ్లకు మాత్రం హెచ్చరిస్తున్నా. అందుకే యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాను. మీ భూమి ఎవడైనా కబ్జా చేసినా జోలుకొస్తే తాట తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. ఒకప్పుడు మీరు చూస్తే నాసిరకం మందు వచ్చేది. మీరు పక్కన పోయి కర్ణాటక పోయి మందు తాగేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధ లేదు. ఇక్కడే స్వేచ్ఛగా తాగే విధంగా ఏదైతే ఉందో నాణ్యమైనది కర్ణాటకలోతో సమానంగా ఇక్కడ కూడా మద్యం రేట్లు తగ్గించడమే కాకుండా ఎక్కడ కూడా నాసిరకం మందు ఇవ్వకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఈరోజు మనం చేయగలిగామంటే, ఆ రోజు చేయలేకపోయారంటే దీనికి కారణం లాలూచి చేశారు. మద్యం తయారీ దగ్గర నుంచి ఎక్కడైనా షాపులో అమ్ముకునే వరకు వాళ్ళ మనుషుల్ని పెట్టి వచ్చిందంతా దోచుకున్నారు. సొంత ఖజానాకు పోయింది. ఇప్పుడు మీకందరికి కూడా మద్యం ధరలు రేషనలైజ్ చేయడమే కాకుండా నాణ్యమైన మద్యం ఇచ్చి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వ ఆదాయానికి కూడా పెరిగే పరిస్థితి వచ్చింది. ఆ ఆదాయం వస్తే మళ్ళీ ఈ సంక్షేమ కార్యక్రమాలకే ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మద్యం దోపిడీకి అడ్డుకట్టేశాం. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, మద్యం జోలికి ఎవరు రాకూడదు. ఎవరైతే షాపులు తీసుకున్నారో వాళ్ళు అమ్ముకోవడం తప్ప ఏ నాయకుడు కానీ ఏ దందాలు చేసేవాళ్ళు కానీ అందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టనని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఇసుక ప్రకృతి ఇచ్చిన వరం మనకది. వర్షాలు పడతాయి, వాగుల్లో, వంకల్లో, నదుల్లో ఇసుక ఫార్మ్ అవుతుంది. అది మన కన్స్ట్రక్షన్కి అవసరం. దీన్ని కూడా వ్యాపారం చేసుకున్నారు. దీన్ని కూడా ఆ రోజు ఇసుకంతా కూడా దందాలు చేసి
పెద్ద ఎత్తున నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు వేల కోట్లు సంపాదించుకున్నారు. పేదవాళ్ళకి ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మంది ఉపాధి లేకుండా నానా అవస్థలు పడే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు అందుకనే ఒకే హామీ ఇచ్చాను. మీ ఊర్లో ఇసుకుంది, తెచ్చుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చాను. మీ ట్రాక్టర్ తీసుకెళ్ళండి, మీరే ఇసుక తెచ్చుకోండి. ఎవరైనా అడ్డం వస్తే నా పేరు చెప్పండి, అవసరమైతే నిలదీయండి, తాట తీస్తామని చెప్పండి. ఇది ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ మీకు. ఇది ఎవడైనా అడ్డం వస్తే మాత్రం ఏం భయపడక్కర్లేదు. 2వ గేర్లో పోతా ఉంటే 4వ గేర్లో మార్చి స్పీడ్ పెంచండి, ఏం కాదు. నేను ఈ పేదవాళ్ళ ప్రభుత్వం ఇది. ప్రకృతి పరంగా ఇచ్చిన ఇసుక మీ హక్కు తప్ప ఈ పెత్తందారులకు ఆ హక్కు లేదని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. గత ప్రభుత్వం 3 ముక్కలాటలతో రాజధానిలో కార్యాలయాల ఏర్పాటుకు సంస్థలు ముందుకు రాలేదని మంత్రి నారాయణ అన్నారు. 2019కి ముందు 131 సంస్థలకు భూములు కేటాయించగా వాటిలో కొన్ని మాత్రమే తమ కార్యాలయాలు ఏర్పాటు ప్రారంభించాయన్నారు. భూములు కేటాయించిన ఇతర సంస్థల నుండి రాతపూర్వకంగా వివరాలు కోరుతున్నట్లు తెలిపారు. రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్రతో పాటు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, దుర్గేష్, సంధ్యారాణి జూమ్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. 2019కి ముందే టీడీపీ ప్రభుత్వంలో 131 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అయితే ఆయా సంస్థలకు కేటాయించిన భూములను సంబంధించి కాలపరిమితి ముగియడంతో తిరిగి వారి నుండి రాతపూర్వకంగా అంగీకారం తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. అయితే తాజాగా అమరావతిలో భారీ స్థాయిలో ఈఎస్ఐ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపునకు ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. అలాగే గత ప్రభుత్వంలో భూములు పొందిన సంస్థలకు పూర్తి అంగీకారం తెలుపుతూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందన్నారు. అయితే గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు ఇస్తున్నామన్నారు. కొత్తగా భూ కేటాయింపులు చేసే సంస్థలకు ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామన్నారు. అన్ని సంస్థలకు వచ్చే నెలాఖరులోగా భూ కేటాయింపులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. వచ్చే జనవరి నుండి రాజధానిలో నిర్మాణ పనులు మొదలవుతాయన్నారు. ప్రస్తుతం అమరావతి రాజధానిలో గతంలో ఏదైతే ల్యాండ్స్ అలాట్ చేసామో వాటి గురించి డిస్కస్ చేసి డీటెయిల్గా చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ఈరోజు జరిగిన వాటిలో ఈఎస్ఐ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజీకి ఒక 20 ఎకరాల యాక్చువల్గా కేటాయించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందు ఒక 5 ఏకర్స్ ఇచ్చున్నాం, ఇది 2014-19లో. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడుతూ రాజధాని మీద దీన్ని ముందుకు బానినందువల్ల వాళ్ళెవ్వరూ ముందుకు వచ్చి చేయలేదు. అయితే వాళ్ళందరికీ అక్కడ టైం పెట్టున్నాం, టైం బౌండ్. ఆ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళకి మళ్ళా యాక్సెప్ట్ చేస్తూ చేయాలి. దానికి ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూర్ అండ్ డిజైన్కి 5 ఎకరాలు కేటాయించారు. అదేవిధంగా ఇగ్నో, ఇందిరాగాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ యూనివర్సిటీకి యాక్చువల్గా ఆల్రెడీ 0.08 ఏకర్స్ ఇచ్చినాం. వాళ్ళైతే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళకు కూడా ఏ టైంలో కంప్లీట్ చేయాలో చేయలేకపోయారు. దానికి కారణం ఏంటంటే గత సంవత్సరం వాడిన 3 ముక్కలు ఆడతాం. అందువల్ల వాళ్ళకు కూడా యాక్చువల్గా అది కంటిన్యూ చేయడానికి యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బసవ తారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఒక 15 ఎకరాలు ఇవ్వటం జరిగినప్పుడు వాళ్ళు కూడా ఈ 3 ముక్కల ఆట వల్ల వాళ్ళు ముందుకు బాగాలేదు, దానికి కూడా యాక్చువల్గా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని ఒక 5 ఎకరాలు అప్పుడు యాక్చువల్గా అలాట్ చేసినాం. వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఇస్తే ఇమ్మీడియట్గా ఒక 3 నెలల్లో వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు. వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది. మీకు అందరికీ తెలుసు, టీటీడీ టెంపుల్కి అప్పుడు 25 ఎకర్స్ ఇచ్చా, వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా చేస్తారు. అయితే వాళ్ళకి ఫైనల్ అప్రూవల్ ఇవ్వలేదు, అది కూడా కంప్లీట్ చేయమని ఇచ్చారు. ఈ ప్రాసెస్ అంతా వీలైనంత వరకు డిసెంబర్ నెలాఖరాకి పూర్తి కావాలని నేను అధికారులకు ఆదేశించాను. వాళ్ళు డిసెంబర్ నెలాఖరాకల్లా గతంలో 2014-19 దాకా ఏదైతే ల్యాండ్స్ అలాట్ చేస్తున్నామో
వాళ్ళు ఎవరైతే మళ్ళీ ముందుకు వస్తారో వాళ్ళు ఎన్ని స్టడీ చేసి దాంట్లో కూడా మళ్ళీ ఎన్ని ఎకరాలు ఇవ్వాలి, ఎన్ని ఎకరాలు ఎంత అనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్ పెట్టి శాంక్షన్ చేసేప్పటికే డిసెంబర్ 31కి ఈ సంవత్సరం డిసెంబర్ 31కి అయితే ఇచ్చారు వాళ్ళు ఆ విధంగా వర్క్ చేస్తున్నారు. ఆ విధంగా దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి అనేక హర్డిల్స్ ఉన్నాయి, మీకు తెలుసు. గత ప్రభుత్వం దాన్ని ముందుకు పానినందువల్ల కాంట్రాక్టుల యొక్క టైం అంతా అయిపోయింది. అందువల్ల వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేయమంటే వాళ్ళు కంటిన్యూ చేయలేము అని చెప్పడం. అయితే వాళ్ళందరినీ క్లోజ్ చేయాల్సి వచ్చింది. క్లోజ్ చేయడానికి మళ్ళీ సీల్తో కమిటీ వేసాం. కమిటీ ఒక 23 సజెషన్స్ ఇచ్చింది. ఆ సజెషన్స్ ప్రకారం యాక్చువల్గా అధికారులు వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి దాన్ని ఇవాళ రేపు క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన వెంటనే మళ్ళా మిగిలిన వాటికి యాక్చువల్గా టెండర్లు పిలిచి వెంటనే ఆ వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. బహుశా ఈ టెండర్లన్నీ డిసెంబర్ నెలాఖరా కంప్లీట్ చేస్తాం. డిసెంబర్ నెలాఖరాకి ఆల్మోస్ట్ ఆల్ టెండర్స్ 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, దాదాపు 1500 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 ఐకానిక్ టవర్సు, అసెంబ్లీ టవరు, అదేవిధంగా హైకోర్టు, ఇవన్నీ కూడా డిసెంబర్ నెలాఖరా లోపల, ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరా లోపల టెండర్లు కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి యాక్చువల్గా కన్స్ట్రక్షన్ టేకప్ చేయబడుతుంది. 3 సంవత్సరాలు వర్క్ అయ్యేటట్టుగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వారి ఆదేశం ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. మొత్తం అప్పుడు 131 మందికి ఇచ్చింది, 131 అందరికీ లేఖ రాయటం జరిగింది. సెకీతో విద్యుత్ ఒప్పందంలో తన పేరు లేదని జగన్ చెబుతున్నారని, ఎఫ్బీఐ చేసిన అభియోగ పత్రంలో అప్పటి ముఖ్యమంత్రి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఒప్పందం చేసుకున్న సమయంలో జగన్ ముఖ్యమంత్రిగా లేరా అని, మరి అప్పుడు సీఎం ఎవరని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ జగన్ సతీమణి భారతిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎంగా వ్యవహరించారా అని నిలదీశారు. ఒప్పందం మేరకు 2024 నుండే విద్యుత్ రావాల్సి ఉన్న ఎన్నికలున్నాయని లాలూచీ పడి ముందే విద్యుత్ కొనుగోలు చేశారని ఆరోపించారు. అబద్దాలకు పేటెంట్ జగన్ కి ఉంది. సంపద సృష్టించానని చెబుతున్న జగన్ 9 సార్లు ఎందుకు విద్యుత్ ఛార్జీలు పెంచారని మంత్రి ప్రశ్నించారు. 2019-24లో చేసిన పాపాలే ఇవాల్టికి ప్రజల్ని, డిస్కంలను వెంటాడుతున్నాయన్నారు. డిస్కంల నెత్తిన 18,000 కోట్ల రూపాయల మేర అప్పులు మోసి వెళ్లిపోయారని మండిపడ్డారు. అబద్దాలకు పేటెంట్ జగన్కే ఉందని ఆయన విమర్శించారు. నేను ముఖ్యమంత్రి నేనే లేను అనేటువంటి విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. నేను ముఖ్యమంత్రిని మరి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఉందా అని ఆయన అడుగుతూ ఉన్నాడనంటే, మరి ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి నేను కాదు అని అంటే, మరి భారతిరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? నేను కాదు అని అంటే ఎవరున్నారు మరి ముఖ్యమంత్రిగా? అంతేకాకుండా ఆ ఒప్పందం సెకీకి స్టేట్ గవర్నమెంట్కి జరిగిందని అంటూ ఉన్నాడు. మీరు ఏదైతే అదానీ సంస్థతో అగ్రిమెంట్ జరిగింది కాబట్టి అది సెకీతో ఒప్పందం జరిగినటువంటి పరిస్థితి అనేటువంటి విషయం కూడా ఈవేళ సామాన్య ప్రజానికి కూడా తెలుసున్నటువంటి పరిస్థితి ఈవేళ. నిజంగా ఆయన 1924లో సంపద సృష్టించి ఉంటే ఎందుకు 2019-24లో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది? డైరెక్ట్ క్వశ్చన్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు విద్యుత్తు లోటులో ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 14-19లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి మిగులు విద్యుత్తుగా ఆ రోజు మేము 19కి మార్చి 5 సంవత్సరాల్లో మేము ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజల మీద భారం వేయకుండా 24x7 ఆ రోజు మేము విద్యుత్తును అందించాం. మీకు తెలుసు, మాకు తెలుసు. మరి నువ్వు 19-24లో నువ్వు సంపద సృష్టించినట్లయితే మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా ఎందుకు మరి నువ్వు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు? 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాదు, ఏదైతే ట్రూ అప్ ఛార్జీలు కానీ ఏదైతే సర్ ఛార్జీలు పేరు చెప్పి ఎందుకు నువ్వు 5 సంవత్సరాలు పేద తరగతి మధ్యతరగతి వర్గాలు నడ్డి విరిచావు? ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్, నువ్వు 19-24లో నువ్వు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి కూడా, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏదైతే డిస్కమ్స్ ఉన్నాయో మరి వాళ్ళకు కూడా నువ్వు పెట్టినటువంటి అప్పులు ఏదైతే దగ్గర 18,000 కోట్లు
నీ అప్పులు కూడా ఈరోజు ఇంకా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. అంటే నీ వారసత్వంగా నువ్వు నిజంగా సంపద సృష్టించుంటే ఆ సంపదని వేళ ప్రజలకు మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఉండేవాళ్ళం. కానీ నువ్వు సృష్టించింది అప్పులు సృష్టించావు. 18,000 కోట్లు ఈరోజు డిస్కమ్లకు అప్పులు పెట్టావు. అందుకే మొన్న మొదటి విడతగా 5,000 కోట్ల రూపాయలు, మళ్ళీ రెండో విడత మూడో విడత కూడా ఇంకా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నీ అప్పులు. అంటే నీ వారసత్వంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది అప్పులు. అంటే ఇంత క్లియర్గా మరి అందుకనే నేను చెప్పాను, అబద్ధాల బ్రతుకని. జగన్మోహన్ రెడ్డి అంటే అబద్ధాల బ్రతుకు. ఇటువంటి అబద్ధాలకి అసత్యాలకి ఎక్కడైనా ప్రపంచంలో పేటెంట్ హక్కు కేర్ ఆఫ్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలను అసత్యాలను కూడా అలవోకగా మాట్లాడేటువంటి శక్తి ఆయనకి మాత్రం ఉంది, ఈ ప్రపంచంలో ఇంకెవరికీ లేదు. జగన్ చేసిన కన్ఫ్యూజన్ తో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మాజీ సీఎం జగన్ రాజధానిపై చేసిన గందరగోళంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి లేకుండా తీవ్ర అన్యాయం జరిగిందని, కూటమి ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందనేది చెప్పడానికి రాజధాని విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మొత్తం కూడా అభివృద్ధి అంతా కూడా భ్రష్టు పెట్టింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలని, ఇవాళ విశాఖపట్నం, తిరుపతి, ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్ని ఏరియాలను కూడా యూనిఫామ్గా డెవలప్ చేస్తున్నాం. ఇవాళ అమరావతి విషయంలో కూడా ఇది 2వ సమావేశం పెట్టుకున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఇవాళ నిర్ణయాలు కూడా చాలా వేగవంతంగా తీసుకుని ఇమీడియట్గా వర్క్లు స్టార్ట్ చేసే విధంగా డిసెంబర్ ఆఖరి నాటికల్లా రాజధానిలో చేపట్టాల్సినటువంటి పనులన్నీ కూడా స్టార్ట్ చేయటం. అలాగే మొన్న కర్నూలుకి మరి హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అనేక సంస్థలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవాళ చూసాం టీసీఎస్ కానీ, అదేవిధంగా రిలయన్స్ కానీ, అదానీ కానీ, ఇలాంటి అనేక సంస్థలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. దానికి తగిన విధంగా ప్రభుత్వ నిర్ణయాలు కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద చాలా ఫాస్ట్గా వేగవంతంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మరింత ఉత్సాహంగా మరింత స్పీడ్గా నిర్ణయాలు ఉంటాయని కూడా తెలియజేస్తాం. కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో అన్ని సంస్థలు కూడా ఉత్సాహంగా ఇటువైపు చూస్తున్నాయని చెప్తాను. ఇప్పుడు అన్ని సంస్థలు కూడా ఆంధ్ర రాష్ట్రం రావాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే విధంగా అన్ని కంపెనీలు కూడా ఇటువైపు వస్తూ ఉన్నాయి. రాబోయే విజన్ 2047 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తూ ఉన్నారో అదేవిధంగా పాలసీలు కూడా వాళ్ళు చేసుకున్నాం. ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీ, మొన్న స్పోర్ట్స్ పాలసీ, అన్ని రకాల పాలసీలు కూడా చేసుకున్నాం. ఇవాళ ఇండస్ట్రీ కూడా చాలా ఉత్సాహంగా పబ్లిక్ కానీ ప్రజలు కానీ అందరూ కూడా ముందుకెళ్తూ ఉన్నారు. రాబోయే 5 సంవత్సరాలు ఒక టర్నింగ్ పాయింట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబడబోతాం. రెవెన్యూ సేవలు అన్ని ఆన్లైన్ లో అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ధృవపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. రెవెన్యూ శాఖలో ప్రజల అర్జీల పరిష్కారంపై థర్డ్ పార్టీతో ఆడిట్ చేస్తామని వెల్లడించారు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్ రికార్డులు మార్చి ప్రజలను భయపెట్టి భూములు కొట్టేసిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రెవెన్యూ శాఖను సమూల ప్రక్షాళన చేస్తామని, తప్పు చేసే అధికారులకు శిక్ష ఉంటుందని తెలిపారు. రీసర్వేతో తలెత్తిన 2.29 లక్షల సమస్యల సత్వర పరిష్కారం, సమస్యలకు తావు లేకుండా రీసర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫ్రీహోల్డ్ భూముల్లో జరిగిన 7,827 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ చేపట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం షెడ్యూల్లో మార్పు జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డిసెంబర్ 4వ తేదీన జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశాన్ని డిసెంబర్ 3వ తేదీకి మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తొలుత డిసెంబర్ 4న వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్ మీటింగ్ హాల్లో సమావేశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తాజాగా సమావేశం తేదీని ఒకరోజు ముందుకు మార్చుతూ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. బీజేపీకి దేశవ్యాప్తంగా సానుకూల స్పందన ఉందని 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా 11 కోట్ల మందిని సభ్యత్వం చేయగలడమే అందుకు నిదర్శనమని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.
పారదర్శకంగా సమర్థవంతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించి ముందుకు వెళ్లాలని సూచించారు. నగరంలో ఓ హోటల్లో బీజేపీ సంఘటన పర్వ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ కు దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్ షాప్ ను ప్రారంభించారు. అనంతరం పురంధేశ్వరి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ కార్యకర్తలు 25 లక్షల మంది సభ్యత్వాన్ని చేర్చారని, అంకిత భావంతో పనిచేయడం వల్లనే సాధ్యమైందన్నారు. హర్యానాలో, మహారాష్ట్రలో కనీవిని ఎరుగని రీతిలో విజయం సాధించామని, మంచి స్పందన ప్రజల్లో ఉంది కాబట్టి అంత భారీ మెజార్టీతో గెలిచామన్నారు. మోదీ నాయకత్వాన్ని ప్రజలందరూ స్వాగతించారని, పేద మహిళల సాధికారతపై దృష్టి సారించి బీజేపీ పనిచేస్తుందన్నారు. ఆదానీతో ఒప్పందం కుదిరినప్పుడు సీఎంగా ఉన్న జగన్ ఆదానీతో సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 3 బలమైనటువంటి పార్టీలు రాష్ట్రంలో ఉన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్రంలో 25 లక్షల సభ్యుల్ని చేర్చారు అని అంటే ఇది చిన్న పని కాదు. వారందరికీ కూడా నేను శిరస్సు వంచి ఇవాళ నమస్కరిస్తున్నాను. కింద ఉన్నటువంటి కార్యకర్త ఆ విధంగా నడుం బిగించి అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలోనే ఇవాళ మనం అంత పెద్ద ఎత్తున సభ్యుల్ని చేర్చుకోగలిగాము. ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోయింది. ఇంకొక అడుగు ముందుకు వేసి మనం సంస్థాగతపరమైనటువంటి ఎన్నికల మీద దృష్టి పెట్టేటువంటి సమయం ఆసన్నమైంది. అదేవిధంగా మొన్న మహారాష్ట్రలో జరిగింది కూడా కనీ విని ఎరుగని రీతిలో మన విజయాన్ని హస్తగతం చేసుకున్నటువంటి విషయాన్ని వారందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. అంటే సానుకూల స్పందన లేకపోతే ఖచ్చితంగా ఇటువంటి అనూహ్యమైనటువంటి విజయాన్ని ఈ 2 రాష్ట్రాల్లో కూడా మనం కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉండేది కాదు. ప్రత్యేకించి మహారాష్ట్రలో చూసినా, అదేవిధంగా హర్యానాలో చూసినా భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అనేటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా మనం అందరం కూడా కొంత ఆందోళన చెందాం. అయినా బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ఈ 2 రాష్ట్రాల్లో సాధించాం. జార్ఖండ్లో కనుక చూసినట్లయితే మనకు వచ్చినటువంటి ఓటు శాతం ఇవాళ 33%గా ఉంది. కాంగ్రెస్కి 23% వచ్చింది. కనుక మనకి ఓటు శాతం పెరిగింది. అయితే అవి సీట్లోకి కన్వర్ట్ కాలేదు అనేటువంటి విషయం ఒకంత మనం సమీక్షించుకోవాల్సిందైనా కూడా మనకి ఓటు పెరిగినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అదేవిధంగా ఇవాళ అదానీ అంటూ మన మీదకి వస్తున్నటువంటి నేపథ్యం, ఇవాళ మీరు అమెరికాలో రాసినటువంటి ఉత్తరం ఏదైతే ఉందో మీరు ప్రతి ఒక్క అక్షరాన్ని జాగ్రత్తగా కనుక చదివినట్లయితే వారు 4 రాష్ట్రాలని అక్కడ ఉటంకించడం జరిగింది. 1 ఆంధ్ర, 2 తమిళనాడు, 3 ఒడిశా, 4 జమ్మూ కాశ్మీర్. ఇవాళ ఈ 4 రాష్ట్రాల్లో ఎవరు ఉన్నారు అధికారంలో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వారు నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తారు, నా పేరు ఎక్కడా లేదు కదా అని చెప్పి వారు చెప్తారు. కానీ ఈ ఒప్పందం కుదిరినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నది. ఇవాళ అదానీ లాంటి వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఒప్పందం చేసుకుంటున్నారు అని అంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిపోతుందా? ఈ ప్రశ్నకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జవాబు ఇవ్వాలి. ముంబై నటి వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీకి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టులో సిఐడి అఫిడవిట్ దాఖలు చేసింది. ఇదే కేసులో కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ, పోలీసులు, న్యాయవాది ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సిఐడి అఫిడవిట్ లో పేర్కొంది. ముంబై నటిని అక్రమంగా అరెస్ట్ చేశారని సిఐడి అఫిడవిట్ లో స్పష్టం చేసింది. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందని తెలిపింది. ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పిన వెంటనే అప్పటి విజయవాడ సిపి కాంతి రాణా టాటా ముంబైకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారని అఫిడవిట్ లో వెల్లడించింది. వీళ్లకు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తు పక్కకు దారి పట్టే అవకాశం ఉందని సిఐడి అఫిడవిట్ లో తెలిపింది. ముందస్తు బెయిల్ పిటిషన్లపై సోమవారం విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు, ఇంటింటికి పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం. రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రి, వైద్య కళాశాలకు 20 ఎకరాల కేటాయింపునకు ఆమోదం.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్. సెకీతో ఒప్పందం చేసుకున్న సమయంలో జగన్ ముఖ్యమంత్రిగా లేరా అని ప్రశ్న. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.